అజిత్ పవార్ గారి మరణంతో ఇప్పుడు ఏక్నాథ్ షిండే చేతికి స్టీరింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆయన రాజకీయాలు మార్చడానికి పుష్కలంగా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీ అధిష్టానం పైన ఉంది కాబట్టి ఎలా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఏక్నాథ్ షిండేకి ఒక మంచి పాశుపతాస్త్రం దొరికింది. ఎలాగంటే ఇప్పుడు అజిత్ పవార్ గారు చనిపోయిన వల్ల ఇప్పుడు అజిత్ పవార్ గారి ఎన్సీపీలో ఉన్నటువంటి 41 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు వెళ్తారు. సునీల్ ఠాక్రేతో నడిచే పరిస్థితి లేదు, ఆయన భార్య రాజకీయాలు నడిపే అంత శక్తి లేదు, కొడుకులకి అనుభవం లేదు. ఇప్పుడు ఉన్న ఒకే ఒక దిక్కు శరద్ పవార్ గారి కూతురు సుప్రియా సూలే. శరద్ పవార్ గారు కూడా 85 సంవత్సరాలతో కురువృద్ధుడైపోయారు కాబట్టి ఆయన కూడా యాక్టివ్ రాజకీయాలు చేయలేరు. అందుకే కూతుర్ని ముందు ఉంచారు, లేదా మనవడినైనా పెట్టుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రియా సూలే చేతికి కనుక ఈ 41 మంది ఎమ్మెల్యేలు వచ్చేసినా, లేదా కొంతమంది మహాయుతులు ఉండిపోయి మిగతా కొంతమంది ఇటు శరద్ పవార్ చేతికి వచ్చేసినా, ఇప్పుడు శివసేన షిండే కీలకంగా కాబోతున్నాడు. ఎందుకు? మహారాష్ట్రలో బీజేపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 132, శివసేన షిండేకి ఉన్నటువంటి వారు 57, శరద్ పవార్ గారికి 41. మొత్తం వీళ్ళందరూ కలిపితే 234, 235 మంది అయ్యారు. మరొక వీళ్ళు స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఒకరో ఇద్దరు కలిపి మొత్తం 235 ఉన్నారు ఎన్డీఏకి. కాకపోతే ఇప్పుడు ఈ 41 మంది వెళ్ళిపోతే కనుక అటు ఏక్నాథ్ షిండే తన 57 మందిని ఉపసంహరించుకుంటే 132తో బీజేపీ వీగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏక్నాథ్ షిండే ఎందుకు అలా చేస్తాడు అంటే, ఏక్నాథ్ షిండేకి ఇప్పుడు మేయర్ పదవి కావాలి. బృహన్ ముంబై ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఫలితాలు వచ్చేసాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఆయనకి ఈ మేయర్ పదవి ఇవ్వలేదు. ఆయన ఏమంటున్నాడు, అసలైన శివసేన నాదే కాబట్టి నాకు మేయర్ పదవి ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం నేను ఊరుకోనన్న విధంగా ఉన్నాడు. ఆయన అడిగాడు కాబట్టి ఇప్పటి వరకు అలా ఉంది. ఇప్పటి వరకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండే ఉన్నా ఆయన కేవలం 29 కార్పొరేటర్లు వచ్చినా ఇంకా బలంగా ఉన్నాడంటే ఆయన దగ్గర 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అజిత్ పవార్ గారు చనిపోయారు కాబట్టి ఆ 41 మందిని ఇటువైపు కనుక లాగేస్తే అప్పుడు ఏక్నాథ్ షిండే దగ్గర ఉన్నటువంటి 51 మంది, అలాగే వీళ్ళతో పాటు కాంగ్రెస్ మిగతా పార్టీలు ఉన్నటువంటి వారు కలిపితే 150 సీట్లు అవుతున్నాయి. అప్పుడు బీజేపీ ఒంటరి పార్టీ అయిపోతుంది. అతి పెద్ద పార్టీ అయినా సరే సంకీర్ణంకి వచ్చేసరికి వీగిపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇంతకుముందు కూడా ఏ విధంగా అయితే బీజేపీ ఆ ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేసిందో ఆ విధంగా నేను ఎందుకు ముఖ్యమంత్రి అవ్వకూడదు అన్న విధానం కనుక ఆయనలో పుడితే, ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు రాజకీయాలు మార్చడానికి నేను నీకు సపోర్ట్ చేస్తానని ఒకవేళ ఏక్నాథ్ షిండే వైపు వచ్చినా రావచ్చు. సో అలా జరిగితే మాత్రం ఇప్పుడు చక్రం తిప్పేది ఏక్నాథ్ షిండే అవుతాడు. అయితే బీజేపీ అధిష్టానం అంత ఆశపాశ వదిలేస్తుందంటే వదిలేదు. కానీ ఈయనకు ఒక అవకాశం దొరికింది ఇప్పుడు అజిత్ పవార్ గారు చనిపోవడం వల్ల. మరి సుప్రియా సూలే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు, ఇక అజిత్ పవార్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. సో ఈ ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బీజేపీ మీద ఉంటుంది. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక నిప్పుతో నేషనల్ గేమ్ ఆడిన విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన చేతిలోనే అంతా ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి. ముఖ్యంగా అజిత్ పవార్ గారి ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి 132 ఉన్నాయి, ఈయన ఇక్కడ ఉన్నటువంటి 41 మంది కనుక సపోర్ట్ చేస్తే అప్పుడు ఏక్నాథ్ షిండే ఎలాంటి దారులు తొక్కినా పర్వాలేదు. అప్పుడు పగ్గాలు అయితే ఆయన చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఏ క్షణం ఏదైనా మారచ్చు.